చెప్పినట్టే నేను మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయను, బోండా ఉమ్మ విషయంలో మీరు మాట్లాడండి అని ఇన్సిస్ట్ చేయను, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంశం. కానీ ఒక చర్చ ఏంటంటే, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంతమంది ఏమంటారు, బోండా ఉమ్మకి మంత్రి పదవి వచ్చి ఉంటే అప్పుడు కాపు కులంలో అలజడి లేనట్టేనా, అప్పుడు న్యాయం జరిగినట్టేనా, అప్పుడు నిధులు పదవులు ఉద్యోగాలు వచ్చినట్టేనా అని ఒక చర్చ కూడా బయలుదేరింది. మీరు చూసారో లేదు సోషల్ మీడియాలో? అదే అంటుందండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇవే ఇక్కడ వస్తున్న ప్రాబ్లంలే ఇవి. ఆయన ఏదో అన్నాడు, ఆయనకు వస్తే సరిపోయిద్దా అనేది ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో దీనికి మళ్ళీ ఆయన వేరే రకంగా రెస్పాండ్ అవుతాం మొదలవుతుంది. ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆ వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి మళ్ళీ కులానికి బొలివి, కులాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇది చేసి ఇంకోటి కూడా చూస్తాడు ఆ వాట్సాప్లో మెసేజ్. అంటే దాన్ని బట్టి ఇట్లా ఈ రాష్ట్రంలో నిజంగా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే, ఆ కులాలను వదిలిపెట్టి ఎవడు కూడా బయటికి రాట్లా, వచ్చేటటువంటి ప్రయత్నం చేయకపోగా ఇంకొంచెం వినికించేటటువంటి ప్రయత్నం ఉంది ఎంతకాలం ఉన్నా కానీ. జనరల్గా ఏంటంటే మనం ఏదో రాకెట్ యుగం అనుకుంటే వెళ్తుంటే చూడను కూడా రాకెట్ యుగంలో లేదా రాకెట్ ని సృష్టించినటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా ఎవడు కులం అని చెప్పేసి ఎత్తికేటటువంటి పరిస్థితులు ఉన్నాం తప్పితే అతన్ని ఒక సైంటిస్ట్ గా అప్రిషియేట్ చేసే పరిస్థితులు మనం లేవు. ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా కాదు గారు, ఇప్పుడు మనం రాకెట్ యుగం దాటిపోయి గూగుల్ డేటా సెంటర్ విశాఖలో పెట్టాం కదా, అలాంటి డేటా సెంటర్లు స్పేస్లో పెట్టే ఆలోచనలు ఎలాన్ మస్క్ చేస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. సో మనం వెతుకుతున్నది ఏంటంటే ఆ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా తీసుకెళ్ళి పైన పెడితే ఎవడరా బాబు ముందు వాడు కులం చూడండి అని చెప్పేసి అదే అతను ఏపీకి వచ్చాడు అనుకో, అతని కులం ఏంటి గోత్రం ఏంటి మతం ఏంటి అని కూడా మొదలెడతారేమో. దాంట్లో అట్లా ఇవాళ పిల్లల్లో కూడా అండి, ఇవాళ మార్పు లేదు. ఇవాళ చూడండి మీరు కాలేజీ పిల్లలు కూడా కాలేజీల్లో కూడా నాయుడు, చౌదరి, రెడ్డి. ఎందుకు నిన్నే మనం ఆంధ్రజ్యోతిలో మనం సర్వే ప్రచురించాం. ఆంధ్రజ్యోతి సర్వే 80% పైగా సబ్జెక్టివ్ వెరిఫికేషన్, 82% మంది ఇంకా మేము నో దీంట్లోనే ఉంటాము అని చెప్తున్నారు అని. అట్లా క్రియేట్ చేస్తున్నాం. నేను చెప్తుంది ఈ సోకాల్డ్ లీడర్లు అనే వాళ్ళు ఇంకా వాళ్ళని అట్లాగే తీసుకెళ్తున్నారు తప్పితే అది దాటి తీసుకురాట్లా. అలాంటప్పుడు ఇట్లా వస్తుంది. అది ఇది పోవాలం కదా మేము చెప్తుంది. మా సిద్ధాంతాల్లో మేమేం పెట్టుకున్నాం, కులాన్ని కలిపే విధానం అని 11 సిద్ధాంతాలు 7 సిద్ధాంతాల్లో ఒకటి అనుకుంటా. 7 సిద్ధాంతాల్లో ఫస్ట్ సిద్ధాంతం అది ఫస్ట్దే కులాన్ని కలిపేది. అసలు ఏది ఎక్కడ రాణిస్తున్నారు దానికి? పైగా మీ చుట్టూనే తిప్పుతారు. అది ఇంకొకటి ఏంటంటే సిద్ధాంతం పెట్టుకుని మీ చుట్టూనే తిప్పుతారు. కలుపుదామని మేము ప్రయత్నం చేస్తుంటే తీసుకొచ్చి మా దగ్గరికి తీసుకొచ్చేసి మీరు ఇట్లా పెడుతున్నప్పుడు ఇంక ఎప్పటికీ రాష్ట్రం ముందుకెళ్తుంది ఇక్కడ కదా. సో ఈ కుల పంచాయతీ అని ఎందుకు పెట్టానంటే దీని నుంచి